హైట్ మ్యాటరే కాదు. ఎన్టీఆర్ ముందు ఎవడు పనికిరాడు. మేము ఎన్టీఆర్ కి ఫస్ట్ రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి మాకు వాటే ఇంపార్టెంట్. ఆ తర్వాతనే కూలీ అయినా ఏదైనా కానీ. అన్న 6 ప్యాక్ ఎలా అనిపించింది అంటే అరవింద సమేతలో నుంచి ఆ ట్రాన్స్ఫర్మేషన్ డైరెక్ట్ ముంబైకి వెళ్ళిపోయి అక్కడ షిప్ లో లేచడం అనిపించింది నాకు. ఎందుకంటే అలాగే సేమ్ అదే ఫేస్ కట్, అదే లుక్స్, అదే సేమ్ బాడీ షేప్ మొత్తం అలాగే ఉంది. అలా మెయింటైన్ చేయడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఏదో ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టుకొని బాడీ అది ఇది బీస్ట్ బూస్ట్ అంటారు కానీ ఇవన్నీ మావాడు ఎప్పుడో చేశాడు, చేస్తూనే ఉంటాడు. మావాడికి ట్రాన్స్ఫర్మేషన్ అనేది అదేదో వెన్నతో పెట్టిన విద్యలాగా అయిపోయింది అన్న. నెలకు ట్రాన్స్ఫర్మేషన్ మారుతున్నాడు. సో దాని మీద ట్రోల్స్ వేసుకొని వాడికి రీచ్ కోసం వాడు వేసుకుంటున్నాడు అన్న. ఏంటన్నా దెంగేం కదా, బాలీవుడ్ దెంగేం కదా, ఏవన్నీ మాదే, లాంగ్ రన్ మాదే, అన్ని మావే కదా. రికార్డ్ కూడా మాది, ఇప్పటివరకు ఎవడు పెట్టలే అన్న. మనం అందరిలాగా గప్పలు చెప్పి మన హీరోని తక్కువ చేసుకోవడం కాదు. మన హీరో మన కోసం సినిమాలు తీస్తున్నాడు, మా కోసం సినిమాలు తీస్తున్నాడు. మా సినిమా నచ్చిందా ఓకే, రికార్డ్స్ ఎందుకన్నా. ఇప్పుడు మా హీరో కొడతాడు, నెక్స్ట్ ఇంకో హీరో కొడతాడు, అది కాదు కదా ఇంపార్టెంట్. టీఎఫ్ఐ లో అభిమానులు చూసేది ఎందుకోసం? హీరో కోసం చూస్తారు, మన హీరో కోసం చూస్తారు. దానికోసం ఆలోచించండి అన్న. రికార్డులు ఇవన్నీ కాదన్న. ఈ రికార్డు ఎప్పటికీ పరిమితం కాదు. ఏదో ఒక రోజు ఎవడో ఒకటి బ్రేక్ చేస్తూనే ఉంటాడు. దాన్ని పట్టుకొని చేయకూడదు అన్న. టైర్ 1 టైర్ 2 అని చెప్పేసి ఏ హీరో స్టార్ట్ ఆ హీరో అన్న. మరి పెద్దది కూడా పిక్ వచ్చింది కదా అవునన్నా మొన్న రామ్ చరణ్ ది. సో మరి అన్న మా హీరో పర్టికులర్ గా జిమ్ లో ఉండే పిక్స్ బయటకు వదిలాడు అనుకో అన్న, చెప్పాలంటే ట్విట్టర్ కాదు కదా, టోటల్ సోషల్ మీడియా షేక్ అయిపోద్ది. మాకు అవసరం లేదన్నా. మాది స్క్రీన్ మీద కనబడితే చాలు కదన్నా. మా స్క్రీన్ ప్రెజెన్స్ చాలు కదన్నా. మాకు ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకునే అవసరం లేదు, మేము ట్విట్టర్ ట్రెండ్ చేసే అవసరం లేదు. మా హీరో స్క్రీన్ మీద స్క్రీన్ ప్రెజెన్స్ కనబడితే చాలు. 70mm లో మా హీరో కనబడితే చాలు. మాకే ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు అవసరం లేదు, మాకే సినిమాతో కంపేర్ అవసరం లేదన్న. అంతే, ఒకటే మాట, ఎన్టీఆర్ ముందు ఎవడు పనికిరాడు. ఇదైతే నేను చెప్పగలుగుతా. ఎందుకు అంతే. ట్రైలర్ అదిరిపోయిందన్న. నో వర్డ్స్ ఇచ్చి పడేసిండు అన్న. అయితే ప్యూర్ డామినేట్ చేసిండు. బాలీవుడ్ లో కూడా అన్నయ్య జెండా పాతాడు. బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఏందో, ఆయన యాక్టింగ్ రుచి ఏందో చూపిస్తాడు. దేనికి ట్రోల్ చేసిరు? దేని గురించి? హైట్ తక్కువ చూపించినారు ఎన్టీఆర్ గారు. కాదన్నా, ఒక నిమిషం. గుడిలో ధ్వజస్తంభం ఉంటది, అది పొడుగుగా ఉంటది. నువ్వు వెళ్ళి ధ్వజస్తంభాన్ని ముక్తావా, గుడిలో ఉన్న దేవుని ముక్తావా? హైట్ హైట్ మ్యాటరే కాదు. యాక్టింగ్ ఉందా, టాలెంట్ ఉందా, పొటెన్షియాలిటీ ఉందా? యాక్టింగ్ లో అన్నని మ్యాచ్ చేసి చూడమను, అప్పుడు ఒప్పుకుంటాం. ఎన్టీఆర్ దేనికి పనికిరాడు. యాక్టింగ్ పరంగా అయితే పనికిరాడు. వాళ్ళు ఒకటే జానర్లో సినిమాలు చేస్తారేమో, మనోడు అన్ని చేస్తాడు. అందుకే ట్రైలర్ లో ఇచ్చేసాడు కదా, మొత్తం ఫుల్ మిల్స్ పెట్టిండు. అన్న లెంత్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది కాదన్న. ఉన్నంత సేపు గుద్ద బగలు తెంగాడా లేదా స్క్రీన్ లో? ఫ్యాన్స్ కి కాలర్ ఎత్తుకోలా చేశాడా లేదా? మన హీరో సినిమా మొత్తం ఉండే అవసరం లేదన్న. ఒక 10 నిమిషాలు మన కోసం సాటిస్ఫైడ్ గా చూపెడితే చాలు. మనం చొక్కాలు చింపుకుంటాం, బట్టలు చింపుకుంటాం, రికార్డులు బ్రేక్ చేస్తాం. డే 1 టెంపర్ జస్ట్ ఒక 25%, అరవింద సమేత 80%, వార్ 100%. ఈసారి మనం చొక్కాలు చెప్పుకొని థియేటర్ లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే మనం 6 ప్యాక్ చూపెట్టుకోవడానికి హీరోకి. అన్న నేను మొత్తం చూసాను అన్న. లుక్స్ అయితే అది మైండ్ నుంచి ఓడలేదు. ఒకటే షాట్ నేనైతే, అది టెంపర్ లో ప్రకాష్ రాజ్ కి దమ్కి ఇచ్చినట్టు, నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా అన్నట్టు. దీంట్లో కూడా మనోడు బోట్ లో రుతిక్ రోషన్ మీదకి వెళ్ళి నీకు నాకు వారేంట్రా అన్నట్టు, నీ స్టామినా ఎంత నా స్టామినా ఎంతరా అని అన్నట్టుగా ముఖం మీదకి వెళ్ళి ఒక షాట్ ఉంటదన్న. ఆ షాట్ కి అయితే August 14 స్క్రీన్స్ చిరిగిపోతాయి. బాలీవుడ్ వాళ్ళు కూడా మన హీరో స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడుకునేలాగా మనోడు చేస్తాడు ఆ రోజు. అన్న ఎన్టీఆర్ పవర్ తో పాటు మాస్ సినిమా అంటే ఎలా ఉంటది, అక్కడ థియేటర్స్ కి సప్పకుండా థియేటర్స్ కి మాస్ అంటే ఒక రుచి చూపెడతారు మనోడు ఈసారి. మరి చాలా మంది హీరోస్ బాలీవుడ్ నుంచి స్టేట్ సినిమా చేద్దాం అనుకో, రామ్ చరణ్ గారు, విజయ్ దేవరకొండ గారు, వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు సినిమాలో హిందీలో. మరి ఎన్టీఆర్ గారికి వర్కౌట్ అవ్వచ్చు అంటారు అన్న. ఇక్కడ వర్కౌట్ అని పక్కన పెడితే ఎవరు కానీ అక్కడ వెళ్ళాలని ఎవరు చేయరన్న. మన స్టార్డమ్ ఏందో ప్రతి ఒక్క దేశంలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క దగ్గర చూపెడదాని చేస్తారు. కాబట్టి మనం అది చూడాలన్నా. వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి మనం చేయకూడదు అన్న. మన హీరో క్యాపబిలిటీ ఏంటి, మన హీరో స్టామినా ఏంటి, మన హీరో యాక్టింగ్ పొటెన్షియల్ ఏంటి, అది మాత్రమే మైండ్ లో పెట్టుకునే వాడికి ఇవన్నీ రావన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి వార్ 2 ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపించింది? అవును బ్రో, చాలా పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అయితే చూసా బ్రో. కాకపోతే ఇద్దరి మధ్య వార్ చాలా ఇది చాలా బాగుంది. చూస్తుంటే సినిమా అయితే పెద్ద యాక్షన్ బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది నాకు. చూడాలి, థియేటర్లో ఎక్స్పెక్ట్ చేయాలి ఖచ్చితంగా సినిమాని అయితే. ఏం నచ్చింది మీకు ట్రైలర్ లో? నాకైతే వాళ్ళిద్దరి మధ్య విజువల్స్ ఉన్నాయి బ్రో. విజువల్స్ యాక్షన్ కోసం అయితే వెళ్ళాలనిపిస్తుంది బ్రో సినిమా అయితే. సో మరి ఎన్టీఆర్ గారికి స్ట్రైట్ బాలీవుడ్ సినిమా కదా, ముందు కూడా రామ్ చరణ్ గారు, విజయ్ దేవరకొండ గారు ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలేదు. మరి ఎన్టీఆర్ గారికి వర్కౌట్ అవుతుంది అంటారా? చూడాలి బ్రో, ఎందుకంటే యాక్షన్ మరి ఎక్కువ ఉంది కదా, డైనమిక్ యాక్షన్ ఉంది బాగా. చూస్తే గానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము.
సో మరి వార్ టీజర్ లో ఎన్టీఆర్ గారికి స్క్రీన్ ప్రెసెన్స్ చాలా తక్కువ ఉంది అని చెప్పి ట్రోల్ చేశారు. మరి ఇప్పుడు బాగానే ఇచ్చారు. బాగుంది బ్రో, అంత అయితే ఏం లేదు, స్క్రీన్ ప్లేస్ బాగానే ఉంది. ఇద్దరు అవసరం బ్రో, ఆయన ఎప్పుడైనా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. అరవింద సమేత టెంపర్ తర్వాత మళ్ళీ అవును దేవరా ట్రిపుల్ ఆర్ కి సిక్స్ ప్యాక్ లేదు. అవును, మరి ఇప్పుడు ఎలా ఏముంది బ్రో, బాగుంది చూడడానికి. ఎన్టీఆర్ గారు డామినేట్ చేశారా లేకపోతే హృతిక్ రోషన్ గారు డామినేట్ చేశారా? ఎన్టీఆర్ డిసిషన్ అంటే ఇప్పుడు స్క్రీన్ స్పేస్ ఇప్పుడు మనం మూవీ చూస్తాం కదా బ్రో, మూవీ చూసిన తర్వాత మనకి ఎలా అనిపించిందో చూసి చెప్పగలుగుతాం ఏమన్నా కూడా. వాళ్ళ అంటే చెప్పాలంటే ఇద్దరి మధ్య ఒక వార్ అయితే చాలా పెద్దగానే ప్లాన్ చేశారు. ఎంత కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? మూవీ కానీ క్లిక్ అయితే 1000 crores అయితే రావచ్చు బ్రో, నా ఎక్స్పెక్టేషన్ పరం అంతే. మరి వార్ 2 ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? వార్ 2 ట్రైలర్ చాలా బాగుంది బ్రో. వారు ఇద్దరి మధ్యన లాస్ట్ లో ట్విస్ట్ అయితే అదిరిపోయింది. ఇద్దరు దేశం కోసం పోరాటం చూపించారు. కాకపోతే లాస్ట్ లో ట్విస్ట్ వాళ్ళిద్దరు ఒకళ్ళ ప్రమాణం చేసుకొని ఒక్కొక్కరు చూపించుకుంటారు కదా, నేను దేశం కోసం పోరాడతాను, నేను దేశం కోసం ఫ్యామిలీని కూడా లెక్క చేయని ఆట అన్నట్టుగా ఇద్దరు చెప్తారు. కాకపోతే లాస్ట్ ట్విస్ట్ మాత్రం వాళ్ళిద్దరి మధ్యన ఫైట్ రావడం అనేది మూవీ మనకి ట్విస్ట్ ఉంటదని దానికోసం జనాలు అన్నట్టుగా ట్రైలర్ బాగా వదిలేరు. అది కూడా కట్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. అలాగే ఎన్టీఆర్ గారు ఫ్లైట్ దగ్గర తర్వాత వచ్చేసి ఆయన ఎన్టీఆర్ గారి ఎక్స్ప్రెషన్స్ అయితే ఇంకా సూపర్ బ్రో. ఒక్కొక్క దగ్గర హృతిక్ రోషన్ గారే హైలైట్ అనుకుంటా. అలాంటిది ఎన్టీఆర్ గారు ట్రైలర్ లోని ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే మరి స్క్రీన్ మీద చూస్తాం, మరి ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కాకపోతే స్క్రీన్ మీద చూస్తే ఇంకెలా ఉంటుందో చూడాలి. ఎన్టీఆర్ మన అందరికీ తెలివిగా తెలిసిందే, ఆయన నటన ప్రదర్శన కానీ అలాగా అద్భుతంగా ఉంటదని. అలాంటిది హృతిక్ రోషన్ ఆయన కూడా ఎంత టాలెంటెడ్ కూడా మనకు తెలుసు కదా. ఆయనతో స్క్రీన్ మీద చూస్తుంటే మన ఎన్టీఆర్ కొద్దిగా ప్రజెంట్ చేసిన కూడా బాగుంది, ఎక్స్ప్రెషన్స్ కూడా. సో చూద్దాం మూవీ రిలీజ్ అయ్యాక మన ఎన్టీఆర్ గారి టాలెంట్ ఎలా ఉంటుందో. హృతిక్ రోషన్ గారు కూడా అలాగే ఎన్టీఆర్ గారు ఇద్దరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరి సిక్స్ ప్యాక్ ఎలా అనిపించింది ఎన్టీఆర్ గారు? ఎన్టీఆర్ గారు అరవింద్ సమేతలో మనం ఆల్రెడీ చూసాం. సో ఇది కొద్దిగా మూవీకి వారికి చూద్దాం ఎలా ఉంటుంది. హృతిక్ రోషన్ గారు మరి భారీ పెద్ద కటౌట్ కదా, అంటే అందుగా ట్రైలర్ లో రివీల్ చేయలేదు. చూద్దాం మూవీలో ఎలా ఉంటుందో. మరి చాలా మంది టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ కి ట్రై చేశారు, స్ట్రైట్ బాలీవుడ్ సినిమా చేద్దామని, వర్కౌట్ అవ్వలేదు. మరి ఎన్టీఆర్ గారికి వర్కౌట్ అవుతుంది? డెఫినెట్లీ ఎన్టీఆర్ గారి టాలెంట్ మనకు తెలిసింది. ఆయన డైలాగ్ ప్రదర్శన కానీ, యాక్టింగ్ చేసే విధానం కానీ, ఒక నటుల్లో ఒక ఇండియా వైడ్ గా #1 స్థానంలో ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఎన్టీఆర్ గారు క్యారెక్టర్ తగ్గట్టుగా ఇమిడిపోతారు. మెయిన్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా సినిమా స్టోరీ పక్కన పెడితే క్యారెక్టర్ కి ఇమిడిపోయి ఆ క్యారెక్టర్ పండించగలుగుతారు మెయిన్. కాబట్టి ఆయన స్టోరీ ఎలా ఉన్నా సరే ఆయన క్యారెక్టర్ న్యాయం చేస్తారని నమ్మకం అయితే నాకు ఉంది. అది మనం ఇంకా చెప్పలేం బ్రో, మూవీ చూసి ఏటనేది డిసైడ్ చేయగలం. సో టీజర్ చూసి వాళ్ళు కటింగ్ అనేది మూవీ ఎలా ఉంటదని చూపిస్తారు. కాకపోతే మనం టీజర్ చూసి మొత్తం డిసైడ్ చేయలేం బ్రో, ఒకసారి మూవీకి వెళ్ళాక ఏటనేది డిసైడ్ చేయగలం. ఉంటది బ్రో, అటు సైడ్ హృతిక్ రోషన్ గారు, ఇటు మన ఎన్టీఆర్ గారు మామూలుగా ఉండదు బ్రో. నాకైతే గట్టిగా ఉంటది అనిపిస్తుంది. హైలైట్ ఉంది ఇండియాలో #1. మాకు ఎన్టీఆర్ సీన్స్ బాగా నచ్చాయి. అసలు ఇండియాలో రికార్డు బద్దలు కొడుతుంది సినిమా. మరి టీజర్ లో చాలా స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఉంది ఎన్టీఆర్ అని చెప్పి ట్రోల్ చేశారు కదా, మరి ఇక్కడ ఎట్లా ఉంది ట్రైలర్? సూపర్ ఉందన్న, హైలైట్. అసలు ఇండియాలో అన్ని సినిమాలు బ్రేక్ చేస్తుంది, రికార్డు బద్దలు కొడుతుంది. ఏం నచ్చింది మీకు ట్రైలర్? మరి ట్రైలర్లో ఎన్టీఆర్ సీన్స్ బాగా నచ్చాయి. అసలు ఫైట్స్ అసలు చెప్పనక్కర్లే, మాటలు రావట్లేదు. అది మళ్ళీ టెంపర్ నుంచి అరవింద్ సమేత ఈ వీటిలో సిక్స్ ప్యాక్, మళ్ళీ దాని తర్వాత ఇక్కడే కదా ఇదే ఎక్కువ, దాన్ని అన్నిటికీ బ్రేక్ చేస్తుంది సినిమా. అసలు ఇండియాలో #1 సినిమా అయిపోతుంది. ఆ ట్రైలర్ చూస్తే అసలు హైలైట్ సినిమా. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు అయినా, విజయ్ దేవరకొండ గారు అయినా బాలీవుడ్ స్ట్రైట్ సినిమాలు ట్రై చేసారు, వాళ్ళు అంతగా రాలేదు, వాళ్ళకి అనుకున్నంత రిజల్ట్ రాలేదు. మరి ఎన్టీఆర్ కి వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. ఎందుకంటే వాటు అంటే అది ఇండియా మన నేషనల్ రికార్డు బద్దలు కొడుతుంది. వాటు అంటే ఇండియా గురించే ఉంటుంది సినిమా, హైలైట్ సినిమా. ఇంకా
షార్ట్స్ అన్ని బాగా వచ్చాయి మరి. హైలైట్ సూపర్ అసలు. ఈ ట్రైలర్ ఇంత హైలైట్ ఉందంటే అసలు సినిమా బ్రేకే.